డిఎక్స్. మనకి ఇక్కడ కూడా ఇంప్లిసిట్ ఫంక్షన్ ఉన్నది, XY వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి బై డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనే రెగ్యులర్ స్టెప్ లైన్ రాసినట్లయితే మనకి నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. బై డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది, dy/dx ఆఫ్ x² ప్లస్ xy ప్లస్ y² ఇజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ 100 కదా. బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే dy/dx ఆఫ్ x². స్ప్లిట్ చేసినట్లయితే దీన్ని dy/dx ఆఫ్ x² ప్లస్ dy/dx ఆఫ్ xy ప్లస్ dy/dx ఆఫ్ y² ఇజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ 100 ఇజ్ వాట్, కాన్స్టెంట్ 0. సో dy/dx ఆఫ్ x² ఇజ్ వాట్ 2x ప్లస్ dy/dx ఆఫ్ xy అంటే uv రూల్ x dy/dx ఆఫ్ y ప్లస్ y dy/dx ఆఫ్ x ప్లస్ dy/dx ఆఫ్ y² ఇజ్ వాట్ 2y dy/dx ఆఫ్ y ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇమీడియట్ ఏమొస్తుంది, 2x ప్లస్ x ఇంటూ dy/dx ప్లస్ y ఇంటూ dy/dx ఆఫ్ x ఇజ్ వాట్ 1. సో y ఇజ్ ప్లస్ 2y dy/dx ఇజ్ ఈక్వల్ టు 0. బట్ మనకి dy/dx ఫైనల్కి కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, dy/dx కామన్ తీస్తే 2 టర్మ్స్ ఉన్నాయి, dy/dx x ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ -2xని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసిపోయినట్లయితే -yని మైనస్ అవుతుంది, ప్లస్ 2x 2yని. సో dy/dx ఏమవుతుంది, dy/dx ఈక్వల్ టు -2x - y బై x ప్లస్ 2y అవుతుంది.